TSM6 న్యూస్ కి స్వాగతం. పటాన్చెరు నియోజకవర్గ రామచంద్రపురం లక్ష్మీ గార్డెన్స్ లో జర్నలిస్ట్ గిరిప్రసాద్ కు సంస్మరణ సభ నిర్వహించారు. కార్యక్రమంలో పటాన్చెరు DSP, పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, శ్రీ బ్రహ్మ మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ చైర్మన్ బైంస సుధాకర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అమీన్పూర్ మున్సిపల్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి, పలువురు జర్నలిస్టులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాలో దాదాపు 2006-7 నుంచి పనిచేస్తున్నాను. సభ చేయాల్సి వస్తుందని చెప్పి నేనైతే ఎప్పుడు ఊహించుకోలేదు. కాకపోతే మరి ఆయనతో మాకున్న అనుబంధం జనరల్గానే రామచంద్రాపూర్ పటాన్చెరుకు సంబంధించిన జర్నలిస్ట్ సోదరులు చాలా డిఫరెంట్ కంపేర్ టు, ఎందుకంటే నేను GHMC కార్పొరేటర్గా ఒక 10 సంవత్సరాలు మేము పనిచేసినాం కాబట్టి అసలు సిటీ వాతావరణంలో ఉన్న జర్నలిస్ట్కి పటాన్చెరు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన జర్నలిస్ట్కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే సిటీ సైడ్ నేను చాలామంది జర్నలిస్టులు చూసిన ఎంతైనా జర్నలిస్ట్ విలువలకు అర్థం పట్టే విధంగా అంత ఇంత మనం కృషి చేస్తున్నారు అంటే అది పటాన్చెరు జర్నలిస్ట్ సోదరులు వారికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే తాండ్రాడు ఏమైపోయినాయి, ఛానల్స్ ఎక్కువైపోయినాయి. ఈ ఛానల్స్ అదే రకంగా పేపర్స్ ఎక్కువైనప్పుడు
ఆటోమేటిక్ ఏమవుతుందంటే మనం పంపించే వార్తకు కూడా ప్రాధాన్యత తగ్గుతుంది. అట్లాంటి సమయంలో నేను గత 9 సంవత్సరాల నుంచి ప్రసాద్ గిరిప్రసాద్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. గిరిప్రసాద్ గారు కిసాన్ జై కిసాన్ అనే పేపర్కి చేస్తుంది. నా దగ్గరకు వచ్చి అన్న ఈ జై కిసాన్ దానికి యాడ్ కావాలని, ఇదే లక్ష్మీ గార్డెన్స్ యాడ్ కావాలని వచ్చింది. అన్న అంటే నేను ఎందుకు చెప్తున్నా పేపర్స్ ఎక్కువ అవుతున్నాయంటే, నువ్వు మంచి సీనియర్ జర్నలిస్ట్ అన్నప్పుడు మీలాంటి వాళ్ళు ఈ జై కిసాన్ చేయడం ఎందుకు, ఇంకా ఏదైనా పెద్ద పత్రిక ఉంటే చూడండి, మీకు ఇది యాడ్ అన్నారు దీనికి బాగానే ఉంది కానీ ఇంకా మంచిది చూసుకోవచ్చు కదా అంటే, వారు అన్న మాట ఆ రోజు అన్న పత్రికలు ఎక్కువైతున్నాయి, ఎవరు వెళ్తారు జర్నలిస్ట్ అని వస్తున్నారు, మాలాంటి సీనియర్స్ కానీ లేకపోతే విలువల వాళ్ళకు వాల్యూ లేదు, కానీ వాల్యూ కోసం అని చెప్పి ఈ జై కిసాన్ అనే పత్రిక నాకు ఆ వాల్యూస్ నచ్చినాయి, దానికోసం అని చెప్పి నేను పనిచేస్తున్నాను. అది బాగుంటేనే నేను బాగుంటాను కాబట్టి మీరు యాడ్ ఇస్తే దానికి నాకు కూడా బాగుంటుంది అని చెప్పి ఆ రోజు అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటాను. దాని తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ రోజు మేము ఒక అర్ధగంట మాట్లాడాము. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నేను ఎప్పుడు మా జర్నలిస్ట్ సోదరులు కనిపించినా అన్న ఒక 15 నిమిషాలు ఛాయ్ తాగిపోయని చెప్పి నేను అడుగుతాను. ఎందుకు అడుగుతా అంటే ఆయన తోటి నేను కలిసినప్పుడు కొన్ని ఆయన చెప్పిన మాటలు, నేను చెప్పుకున్న మాటలు, ఆ అనుబంధంతో ఏమైందంటే అసలు ఏం జరుగుతుంది, అసలు మన కాన్స్టిట్యున్సీలో కానీ మన రాష్ట్రంలో కానీ ఏం నడుస్తుంది, మరి ఏం నడుస్తుంది, ఏ పేపర్ ఎట్లుంది, మేనేజ్మెంట్స్ ఎట్లున్నాయి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, దానికి రిపోర్టర్స్ ఏ రకంగా వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము కూడా మాట్లాడిన దాన్ని బట్టి అన్నీ కూడా మాకు కూడా అవగాహన పెరుగుతుందన్న ఉద్దేశంతో నేను జర్నలిస్ట్ సోదరులతో ఎప్పుడు కలిసినా కూడా ఒక 10-15 నిమిషాలు వచ్చిపోండి అని చెప్పి అడగడం జరుగుతుంది. అట్లే మరి గిరిప్రసాద్ అన్నతో కూడా ఆయన ఎవ్రీ 4-5 మంత్స్కి ఒకసారి ఇంటికి వచ్చిపోతున్నాడు. ఏమి యాడ్ గీడ్ కాదు, కొత్తగానే వచ్చి ఛాయ్ అయిపోతుంది. సో మిమ్మల్ని కూడా మరి ఆయన స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా ఎప్పుడో ఒకసారి అటు వచ్చినప్పుడు కొత్తగా పొద్దున ఎట్లా మీరు 9-9:30 నుంచి ఇంట్లో ఉంటారు కాబట్టి మీరు రావాలని కోరుకుంటూ, మరి గిరిప్రసాద్ గారు మన మధ్యలో లేరు, దానికి నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇంత తొందరగా మరి అది కూడా వాళ్ళ మదర్ చనిపోయిన దానివల్ల ఆ షాక్ నుంచి తేరుకోలేక మరి ఆయన కూడా ఇవాళ గుండెపోటుతో మరణించడం జరిగింది అని చెప్పి తెలిసింది. కాబట్టి మరి అట్లాంటి వాల్యూస్ ఉన్న మనిషి మన మధ్యలో లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. మరి దానికి మేము కూడా తీవ్రంగా మరి చింతిస్తూ మరి ఇట్లాంటి కార్యక్రమాన్ని మరి నారాయణన్న మరి మా బాసిపై కావచ్చు, నరసింహన్న కావచ్చు, సీనియర్లందరూ కూడా కలిసి ఒక సంస్మరణ సభ పెడదాం అనుకుంటున్నాము. మీరు సహకరించాలంటే అమ్మ ఇది నేను చేసేది చాలా చిన్నదే, మీరు ఎట్లయినా సరే మీరు ఏం చెప్తారు చెప్తే ఓకే అన్నాను. మరి దానికి ఈడ లక్ష్మీ గార్డెన్స్లో చేసినందుకు నారాయణ మీ టీం అందరికీ, శివన్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నన్ను కూడా ఇక్కడికి పిలిచినందుకు, ఆహ్వానించినందుకు మీకు కూడా మరొకసారి నాకు లాస్ట్ గిరిగారి సంస్మరణ సభకు నన్ను పిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్సీ ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్లో పనిచేసుకుంటూ నారాయణ తను ఇద్దరు నా దగ్గర రావడం జరిగింది. అప్పటి నుండి కంటిన్యూ నాతో పాటు గోదావరి కూడా ఏ కార్యక్రమం ఉన్నా కానీ అన్న అని ఇంటికి వస్తూ ఉంటే, మంచి మిత్రుడు కోల్పోయినందుకు చాలా చింతిస్తున్నాను. భగవంతుడు ఎవరికి ఎప్పుడు రాసిపెట్టారో ఎవరు తెలియదు. చిన్న ఏజ్లో హార్ట్ అటాక్ రావడం, గతంలో ఏంటంటే 80% 50-60 సంవత్సరాల తర్వాత హార్ట్ అటాక్ వస్తుంది. ఈ చిన్న వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ రావడం చాలా దారుణమైంది. అందుకోసానికి దయచేసి ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే, సంవత్సరానికి ఒకసారైనా మెడికల్ చెకప్ చేసుకుంటుంటే మన దగ్గర ఏమున్నాయో ప్రాబ్లమ్స్ అనేది బయటపడుతూ ఉంటుంది. దీన్ని ఒకసారి చూసుకొని, ఎందుకంటే గతంలో మనం యాదగిరి గారిని కోల్పోయినాం, ఇప్పుడు గిరి గారిని కోల్పోవడం జరిగింది. మీరందరూ మిత్రులు చాలా చింతిస్తూ ఉన్నారు. ఎలా మీకు అందుబాటులో ఉండి ఆ కుటుంబాన్ని కూడా అందుబాటులో ఉండి మనం కార్యక్రమం చేపించుకుంటే, ఎందుకంటే వాళ్ళ ధైర్యాన్ని కోల్పోవడం జరిగింది. పటాన్చెరులో గత 20 సంవత్సరాల నుండి సంగారెడ్డిలో కూడా చాలామంది ప్రెస్ మిత్రులతో అందరితో కలిసిమెలిసి ఉండి అందరు ఆధారమైన పొందిన వ్యక్తి ఏకైక వ్యక్తిగా చిరస్థాయిగా, ఎందుకంటే నారాయణ తను
ఇక్కడ ఏ కార్యక్రమాలైనా కానీ పార్టీలకు అతీతంగా తీసుకొని ఏ పార్టీ వస్తుందో, ఎవరు వస్తారో, ఎవరు గెలుస్తారో, ఎవరు ఉంటారో, ఎవరు ఉన్నారో అందరికీ సమానంగా చూసే వ్యక్తి ఈరోజు కోల్పోవడం చాలా చింతిస్తూ ఉన్నాను. అందుకోసానికి ప్రతి ఒక్కరు ఈరోజు ఎంత చింతిస్తున్నామంటే కోల్పోయిన రోజు కూడా, చనిపోయిన రోజు కూడా నేను ఇక్కడ లేకపోయినాను, చాలా బాధపడతా ఉన్నాను. కనీసం చూడలేకపోయినాను. నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను. ఆ రోజు నాకు కూడా ఫోన్ చేయడం జరిగింది. తర్వాత కర్నూలు కూడా తీసుకుపోవడం జరిగింది. అక్కడ ఆయన ఇక్కడ జన్మ స్థలం ఎక్కడైతే అక్కడ అటెండ్ చేయడం జరిగింది. కర్నూలులో అయినా కానీ పడంచేరు ఇక్కడనే అందుకోసానికే ఎప్పుడైనా కానీ అతనికి ఆత్మశాంతి కలవాలని కోరుతూ అంతేనే మరి అందరికీ ఒక విలేకరుగా, ఒక జర్నలిస్ట్గా పరిచయం అయ్యొచ్చు, కానీ మా విషయంలో మాత్రం మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినట్టు మేము భావిస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తాము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విలేకరులు అందరూ కూడా ఏ రోజు కూడా రాజకీయంగా కానీ మరి మా కుటుంబాన్ని చూడలేదు. ఉన్నటువంటి విలేకరులు అందరూ కూడా అన్నా వదిన అనే ఒక ఇంట్లో మనుషుల్లాగా, మరి ప్రేమ అభిమానం ఉండాలంటే ఒక రక్త సంబంధమే అయి ఉండాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అందరూ కూడా ఇంట్లోకి వచ్చే ముందు వారింట్లోకి ఏ విధంగా పోతారో, ఏ విధంగా అయితే వెళ్తారో అదేవిధంగా నాతో కానీ అన్నతో కానీ అందరి అంతే ప్రేమతో ఇంట్లోకి వచ్చేవాళ్ళు. ఏ రోజు కూడా ఒకవేళ ఎలక్షన్స్ ఉన్నా, ఏదున్నా, ఏ అవసరం ఉన్నా కూడా ఏ రోజు గట్టిగా అన్నా ఇది అన్నా అది అని కానీ ఏ రోజు ఎవ్వరు ఎక్కడ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు. నిజానికి న్యాయం ఎటుంటే అటు పోరాడే వాళ్ళం మనం విలేకరులము. నిజాలను అనేది ప్రజలకు నిర్భయంగా తెలిసేటువంటి కలం పట్టినటువంటి ఒక విలేకరులుగా పనిచేయాలని చెప్పి అందరూ కూడా భావించి మరి ఎటు న్యాయం ఉంటే అటే తలవొక్కినటువంటి విలేకరులు నేను పరంచర్లో నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. చాలామంది కూడా అదేవిధంగా ఉండేవాళ్ళు. అందులో వీరన్న కూడా ఇంటికి వచ్చిందంటే తన పని ఏంటి, ఎందుకు వచ్చిండు, ఏం పని మీద వచ్చిండు, ఆ పని చేసుకొని అయిన తర్వాత వదిన వెళ్ళాలా అనే ఒకే మాట తప్ప ఇంకోటి మాట్లాడేదాన్ని చెప్పి పోయేవారు. మరి ఆ రోజు మరణించింది అనగానే నాకు చాలా బాధేసింది. నేను వెంబడే నాకు తెలియదు అసలు, మధ్యాహ్నం వరకు 1 o'clock వరకు తెలియలేదు. తర్వాత నేను బయట నాకు తెలిసిన తర్వాత నేను బాషీరన్న గారికి ఫోన్ చేయడం జరిగింది. ఎక్కడున్నారు వెళ్దాము అని అంటే, లేదు ఇప్పుడే కర్నూలుకు పంపించేసి ఇప్పుడే ఎందుకు వచ్చినాను నేను అని చెప్పి. నిజంగా చాలా బాధ అనిపించింది. ఈరోజు పలకరించి నాకు తెలిసి అతను అట్లాంటి వ్యక్తి ఆకస్మికంగా మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. నేడు గిరిప్రసాద్ గారి సంస్మరణార్థం ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, తర్వాత పుర ప్రముఖులకి, నాయకులకి అందరికీ నా యొక్క నమస్సుమాంజలి. ఒకటి, జర్నలిజం అనేది కూడా విధంగా చూస్తే పోలీసు లాగే టైం అనేది లేకుండా, ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగితే దానికి తిండి లేకుండా, నిద్ర లేకుండా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళేటువంటి వృత్తి ఇది. అయినప్పుడు మాతో పాటు పోటీపడి మాకంటే ముందు వెళ్ళడం కానీ, లేదా ఈమెయిల్ వెళ్ళడం కానీ, మా తర్వాత రావడం కానీ అట్లాంటివి జరుగుతున్నప్పుడు, అంటే మాకంటే మీరు ఏమాత్రం తీసుకోలేటువంటి వృత్తి ఇది. కానీ దీంట్లో పడిపోయి మనము మన కుటుంబాన్ని కానీ, మన ఆరోగ్యాన్ని కానీ, మన పట్టించుకోకుండా, మన పిల్లల గురించి పట్టించుకోకుండా వృత్తిని కొనసాగించడం కూడా కరెక్ట్ కాదు. మనము వృత్తికి న్యాయం చేస్తూ సేమ్ టైంలో మన మానసికంగా కానీ, శారీరకంగా కానీ, మన యొక్క ఆరోగ్య విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ప్లస్ దాంతో పాటు మన వృత్తికి కూడా న్యాయం చేస్తూ మనము పనిచేసినప్పుడు
దానివల్ల మనము మన కుటుంబం కూడా అన్యాయం జరిగేటువంటి అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి పత్రికేయులు చాలామంది ఏంటంటే ఎవరు తినరు, టైం తినరు, ఎక్కడో టీ తాగుతారు, లేదా ఒక సమస్య ఇది ముందు న్యూస్ కవర్ కావాలా, మళ్ళీ మిస్ అవుతుందని చెప్పని, లేదా మన ఇంట్లో ఉన్న ఏదైనా ఇంపార్టెంట్ పని ఉన్నా దాన్ని అవాయిడ్ చేసి ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ ఇది అటెండ్ కావాలని, లేదా తెల్లవాళ్ళు మీకు ఉండి ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే కవర్ చేయడానికి కోసం నిద్ర లేకుండా ఉంది. ఆ నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఏదైనా కార్యక్రమాలు ఉంటే అట్లనే కంటిన్యూషన్లో మళ్ళీ తిరిగి అట్లా మనము నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే గిరిప్రసాద్ గారు అంటే నేను పటాంజలి చేస్తున్నప్పుడు కానీ అమలుపూర్ పిఎస్లో ఉన్నప్పుడు కానీ నేను చూస్తుంటే ఎప్పుడు అసలు నవ్వుతూనే ఉండేవాళ్ళు. అంటే ఇంతమంది పత్రికే మిత్రులు అంటే మిత్రులు కలిసి తనకి తన సంస్మరణార్థం ఒక సభ నిర్వహించడం అనేది నిర్వహించి నివాళులు అర్పించడం అనేది చాలా గొప్ప విషయం. అంటే తనకి అంటే మనసులో అతను కూడా కల్మషం లేకుండా ఉండేవాడు. నేను చూస్తుండేవాడిని ఎప్పుడూ ఆయన ఎవరిని ఏమనుకుంటే కానీ అంటే ఎవరైనా కొంతమంది మనం రూడ్గా మాట్లాడమో లేదా గొడవ చేయడమో ఇద్దరు గొడవడమో అట్లాంటివి చూసేవాళ్ళం. కానీ ఆయన ఎప్పుడూ ఎవరితో గొడవడుతున్నట్టు కానీ అట్లాంటిది ఎప్పుడు చూసిన సందర్భాలు కూడా లేవు. బతికిన వ్యక్తి అమ్మ చనిపోయిన కొద్ది రోజులకే తన అమ్మ దగ్గరికి నేను వెళ్ళిపోవడం అసలు అత్యంత కలత చెందే అంశం. అంటే ఎంత సెన్సిటివ్ మనిషి అనేది గిరిప్రసాద్ అర్థమవుతుంది. చాలా బాధాకరమైన విషయం. ఆ రోజు నాకు తెలిసిన రోజు నేను దూరంలో ఉన్నా, అయినా ఆ చివరిసారి గిరిప్రసాద్ చూసే భాగ్యం నాకు కలిగింది. చాలా ఈ సంవత్సర కాలంగా కానీ గతంలో కానీ నాకు గిరిప్రసాద్తో అత్యంత అనుబంధం ఉంది. ఆ పటాంజలి మిత్రులు కూడా ధన్యవాదాలు. చాలా చోట్ల నిజంగా కూడా జర్నలిస్ట్ చనిపోతున్నారు. ఇక్కడ కూడా సంస్మరణ సభలో ఒక పెద్ద స్థాయి సంథింగ్ ఒక నాయకుడు చనిపోతానో ఒకవేళ ఒక డిజిగ్నేటెడ్ వ్యక్తి ఉంటేనే జరిగే పరిస్థితి ఉంటుంది, వేరే ఆఫీసర్ ఏదో కానీ ఒక జర్నలిస్ట్ గా ఒక సంస్మరణ సభ పెట్టి మరి అందరినీ స్మరించుకుందామని పటాంజలి జర్నలిస్టులు అందరూ ఒక సంకల్పంగా తీసుకోవడం చాలా మీ అందరికీ అభినందన తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితులు ఇలాంటి ఈ కార్యక్రమాలు ఇట్లాంటిది కొనసాగించాలి. అది సంక్షేమ కార్యక్రమాలు బతుకున్నప్పుడు అందరు చేసుకుని, కానీ చనిపోయిన తర్వాత కూడా కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళకి సంబంధించిన ఫెటర్నిటీకి కానీ మేలు చేసే కార్యక్రమాలు చేయడం చాలా మీ పటాంజలి జర్నలిస్టులు అందరినీ అభినందిస్తున్నారు. జోహార్ గిరిప్రసాద్, జోహార్ గిరిప్రసాద్. మంచి మిత్రుడిగా, అతి సన్నిహితుడిగా, దాంతోపాటు మా ప్లాట్కి రావడంతో నా పక్క ప్లాట్ అతనికి కేటాయించడం కూడా చాలా బాగా తాత్పర్యంగా భావిస్తుంది. ఉంటే నా మిత్రుడు పక్కన ఉంటుండే అని కూడా నేను ఆశించిన, కానీ కొద్ది రోజుల్లోనే అతను మరణించడం చాలా బాగా ఉంది. ఏం చెప్పాలన్నా కానీ నేను అందరినీ తెప్పించుకొని ఏంట్రా అని కూడా అనే టైంలో రుద్రబాబు నేను నోరు మూసుకున్నాను దండం కానీ మోజో 99 టీవీ అలా తన ప్రస్థానాన్ని కొనసాగించి HMTVలో దాదాపు ఒక ఏడాది పాటు ఆయన వృత్తి కొనసాగిస్తూ ఇటీవలే గుండెపోటుతో ఆయన మరణించడం అనేది చాలా విషాదకరమైనటువంటి వార్త. ఆ విషాదాన్ని ఇంకా పటాన్చెరు నియోజకవర్గ జర్నలిస్టు మిత్రులు ఆ విషాదాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఆ మిత్రుని పటాన్చెరు నియోజకవర్గ జర్నలిస్టులు కోల్పోయినాం. కాబట్టి ఆయనకి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ఈరోజు సంస్మరణ సభ గిరి యాదిలో నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి గిరిప్రసాద్ మృతి జర్నలిస్ట్ లోకానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ 2 నిమిషాలు మౌనం పాటించిన తర్వాత ఆయన చిత్రపటానికి పూలమాలను వేసి ఆ తదుపరి గిరిప్రసాద్తో మీకున్నటువంటి అనుబంధాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతూ ఇప్పుడు గిరిప్రసాద్ ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు పటాన్చెరు నియోజకవర్గ జర్నలిస్టు మిత్రులు అందరూ కలిసి